కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలోని వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వచ్చిన వారికి ప్రభుత్వం సరైన వసతులు కల్పించడం లేదు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మచిలీపట్నం నుంచి బోట్లను, వాటి యజమానులను కలెక్టర్లు తీసుకొచ్చారు. కానీ వారికి ఆహారం కానీ కనీస సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయలేదని వారు వాపోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వరద సహాయక చర్యలకు వచ్చేవారికి ప్రభుత్వం అయితే కనీసం సహకరించట్లేదు. ముఖ్యంగా అధికారులు బోట్లను వినియోగించే సమయంలో బోట్లను వేరే ప్రాంతాల నుంచి ఈ వరద సహాయక చర్యలకు విజయవాడ తీసుకొచ్చినప్పటికీ కూడా వారిని పట్టించుకోవట్లేదని అయితే బోటుకు సంబంధించిన ఈ బోట్లో పనిచేస్తున్న వారైతే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ముస్తాబాద్ వద్ద ఇక్కడ ఈ ప్రజలను అటు ఇటు వరద నీరు దాటించేందుకు అక్కడ నుంచి తీసుకువెళ్లేందుకు అయితే ఇక్కడ ఒక బోటు ఏర్పాటు చేశారు. కానీ ఈ బోటు నడుపుతున్న వాళ్ళకి బోట్లో 3 సిబ్బంది ఉన్నారు. కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు, కనీసం వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, వాళ్ళను ఏమాత్రం పట్టించుకోలేదు అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బోట్లో పనిచేస్తున్న అతను ఉన్నారు, అడుగుదాం. ఎన్ని గంటలకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడికి? మచిలీపట్నం నుంచి వచ్చామండి. మొన్న 3 రోజులు అవుతుంది ఇప్పుడు తీసుకొచ్చారండి. ఇప్పుడు ఒక్క భోజనం లేదు, ఏమీ లేదండి. 3 మనుషులు వచ్చాము, ఏమీ లేదండి. అసలు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నామండి. మనుషులందరూ సాయం చేసాం, మనుషులందరూ ఒడ్డుకు చేసామండి. బిల్డింగ్లోంచి చేసిన కానీ ఇప్పుడు ఒక్క ఏమీ లేదండి. రాత్రి నుంచి మంచినీళ్ళు కూడా లేవండి తాగడానికి. వాళ్ళు పనిదాలు చేసుకున్నారు, పోలీసులు కదా ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని. మా పరిస్థితి ఏం అర్థం కాలేదండి. కలెక్టర్ గారు తీసుకొచ్చారండి. మచిలీపట్నం వచ్చి కలెక్టర్ గారు లారీ ఎక్కించి బోటు ఇక్కడ దించి వెళ్ళిపోయారండి. అప్పుడు కానీ ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదండి మమ్మల్ని. అయితే మా పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉందండి. ఇంటికి వెళ్తే వెళ్ళమో భయంగా కూడా ఉందండి. ఎలా మా పరిస్థితిలో ఉందండి, ఎవరు పట్టించుకోలేదండి. కనుచూపు మేర కనబడుతున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఇదంతా ముస్తాబాదు ఇండస్ట్రియల్ ఏరియా లోపల ఒక 3 కిలోమీటర్ల అవతల గ్రామం అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ బోట్లు వాళ్ళని తీసుకొచ్చారు కానీ కనీసం వాళ్ళు ఉన్నారా అని కూడా అడిగిన పరిస్థితి లేదు. తమను చాలా ఇబ్బంది పడుతున్నాం, అంటే వరదలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రక్షిస్తున్నాం కానీ మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, ముస్తాబాద్ నుంచి.